క్షణం సమయంలోనే ముక్తిని ప్రసాదించే శ్రీ ముక్తేశ్వర ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ముక్తేశ్వరం అనే గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో గౌతమి నది తీరాన వెలసిన పురాతన దేవాలయమే ఈ క్షణముక్తేశ్వర దేవాలయం. ఈ క్షణముక్తేశ్వర దేవాలయానికి చాలా పురాణ గాథ ఉంది. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, బ్రహ్మ వంశంలో పుట్టిన రావణుడు పతివ్రత శిరోమణి అయిన సీతాదేవిని చెరబట్టి శ్రీరామచంద్రునితో యుద్ధం చేసి తనువుని చాలించాడు. ఆ విధంగా శ్రీరాముడు రావణుడిని చంపడం వలన బ్రహ్మహత్య పాతకం కలిగింది. దీన్ని నశింపచేసుకోవడానికి ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్టలు చేశాడు. ఒకసారి పుష్పక విమానంలో వెళుతున్న శ్రీరాముడు ముక్తేశ్వరాన్ని చూస్తూ ఉండగా పుష్పక విమానం అక్కడ ఆగింది. వెంటనే శ్రీరాముడు దిగి ఆ ప్రదేశాన్ని దర్శించగా అతనికి ఒక పుట్ట కనబడింది. ఆ పుట్టలో ఒక దివ్య జ్యోతిర్లింగం కాంతులీనుతూ కనబడటం అతను గమనించారు. అక్కడికి సమీపంలోనే శ్రమణి అనే స్త్రీ ఒక ధ్యాన నిష్టలో ఉంది. శ్రీరాముడు ఆమె చెంతకు వెళ్ళగా శ్రమణి కళ్ళు తెరిచి శ్రీరాముడిని దర్శించింది. తరువాత పుట్టలో ఉన్న జ్యోతిర్లింగాన్ని చూసిన శ్రీరాముడు పంచాక్షరి మంత్రాన్ని జపించారు. అంతే, క్షణంలో పరమశివుడు ఆ పుట్టలో ఉన్న జ్యోతిర్లింగం నుండి ప్రత్యక్షమయ్యాడు. ఆ విధంగా శ్రమణి పరమేశ్వరుని దర్శించి నమస్కరించి ఆ జ్యోతిర్లింగంలో ఐక్యమైంది. శ్రీరాముడి కోరికపై పరమేశ్వరుడు అతడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. దర్శన భాగ్యం చేతనే క్షణంలోనే ముక్తిని పొందిన శ్రమణి వల్ల అది క్షణముక్తేశ్వర ఆలయంగా కీర్తి పొందింది. ఈ విధంగా శ్రీరాముడు ముక్తేశ్వరుని ప్రతిష్టతో బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందాడు. అక్కడ వెలసిన ఈశ్వరుడు క్షణముక్తేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. ఇది త్రేతాయుగం నాటి సంఘటన. త్రేతాయుగంలో సప్త మహర్షులు ముక్తేశ్వరుడికి అభిషేకాలు చేసి ధరించారు. ఈ ముక్తేశ్వరుడికి క్షేత్రపాలకుడు కేశవస్వామి. ఇచ్చట నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాలలో విశేష పూజలు మరియు దసరా శరన్నవరాత్రులు ఉత్సవాలు కూడా అద్భుతంగా జరుగుతాయి. కోరిన వెంటనే ముక్తిని ప్రసాదించే భోళాశంకరుడు కార్తీక మాసంలో విశేష పూజలు అందుకుంటాడు. ఇచ్చట ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలు కూడా జరుగుతాయి. మహాశివరాత్రి నాడు ఇక్కడ స్వామివారైన శ్రీ ముక్తేశ్వర స్వామికి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు తిలకించడానికి దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ క్షణముక్తేశ్వరుడు త్రేతాయుగం నుండి కలియుగం వరకు భక్త జనావళికి ముక్తిని ప్రసాదిస్తూ ఇక్కడే కొలువై ఉన్నాడు. మీలో ఎంతమంది ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ ముక్తేశ్వర క్షేత్రాన్ని దర్శించారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఆలయాన్ని ఇంకా సందర్శించకపోతే ఈసారి వెళ్ళేటప్పుడు తప్పకుండా సందర్శించండి. ఓం నమః శివాయ.